కాలం తర్వాత ఆ గ్రామస్తులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కార్యదర్శుల పాలనలో తమ గ్రామం వెనుకబడిందని, సర్పంచ్ను ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం చేనేత రంగానికి ప్రసిద్ధి. గతంలో కొయ్యలగూడెం, ఎల్లంబావి కలిపి ఒకే పంచాయతీగా ఉండేవి. గ్రామాల పునర్విభజనలో భాగంగా కొయ్యలగూడెం, ఎల్లంబావిగా రెండుగా విభజించారు. గ్రామాల విభజనను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఉద్యమాలు చేశారు. పంచాయతీ ఎన్నికలను కూడా బహిష్కరించారు. 12 ఏళ్ల తర్వాత గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేసి సర్పంచ్ను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మా ఊరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన చేశారు. ఎల్లంబాయి అని ఒకటి, కొయ్యలగూడెం అని 2 విధాలుగా విభజన చేయడం జరిగింది. అందులో అధిక సంఖ్యలో మేము నష్టపోవడం జరిగింది. ఏదైతే హైవే NH 965 ఉందో దానికి అవతల సైడ్ ఎల్లంబాయి, ఇవతల సైడ్ కొయ్యలగూడెం అని చెప్పి మేము గెజిటర్ ద్వారా మేము ఒక వినతి పత్రము ఎంపీడీ వారికి ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్లు ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిపాలించడం వల్ల మాకు ఈ ఊరికి కుంటుపడిపోయి ఎలాంటి అభివృద్ధి జరగక చాలా ఇబ్బందులు పడుతూ మేము చాలా వెనుకబడిపోయినాం. ఇబ్బందికరమైన వాతావరణంలో బైఫర్కేట్ చేయడం జరిగింది. దాన్ని చేపట్టి మేము నిరసిస్తూ ఈ వాయిదాలు 2 దఫాలుగా కూడా వాయిదాలు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ వాయిదాలు వేయడం వల్ల మా గ్రామానికి ఇప్పుడు అట్లన్నా ప్రభుత్వం కనువిప్పు జరిగి దాన్ని సవరణ చేస్తారేమో అన్న భావనతో మేము ఎదిరినాము. కానీ ప్రభుత్వం ఏమీ స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లకు పోవటం తథ్యం. ఎలక్షన్లకు పోయి ఒక మంచి యువతను నిలబెట్టి గ్రామ అభివృద్ధి కొరకు గతంలో ఇన్ని సంవత్సరాలని కూడా మేము ఏర్పాటు చేయడానికి మేము పూనుకుంటున్నాం.